హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా క్వీన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు పనస గింజల ఫ్రై చేస్తున్నానండి. ఇవ్వండి, పనస గింజలు ఉడకబెట్టేశాను. దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, మీరు కూడా అలా చేయండి. మళ్ళీ పచ్చిశనగపప్పు, కొంచెం మెంతులు, ధనియాలు కనపడలేదండి, ఉంటే మీరు వేసుకోండి. ధనియాలు కూడా కొంచెం వేసుకోండి. దీనిలోనే నువ్వులు, తర్వాత ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, కొంచెం వేడైతే చాలు. ఇవన్నీ పొడి చేసుకొని వేసుకోవాలి. కారపొడి, ధనియాలు వేసుకోండి ఉంటే కదా. అయితే వేగింది, ఇలా వేసుకొని తీసేసుకొని కారపొడి చేసుకోవాలి. ఈ పొట్టు తీయాల్సిన పని లేదండి, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కారపొడి బాగా పట్టుద్ది, స్వీట్ లేకుండా ఉంటాయి. పనస గింజలు కొంచెం తీపి ఉంటాయి కదా, అవి అంతంత ముక్కలు సరిపోతాయి. ఇవ్వండి, అలా చేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మొన్న కర్రీ పెట్టాను, టమాటా, పన్నీరు, పనస గింజలు వేసి పెట్టాను. ఈరోజు ఫ్రై చేద్దామని చేస్తున్నాము. ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఇట్లా కొంచెం చిన్నగా చేసుకుంటే బాగా కారం బాగా పట్టుద్ది, కారంగా బాగుంటుంది. పెద్ద ముక్కలు అయితే స్వీట్ ఉంటాయి కదా, తినలేరు, అలవాట్లేంది. అందుకని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. పొట్టు తీయాల్సిన అవసరం లేదు, పై పొట్టు తీసేసాము. అసలు పొట్టు ఇది లోపల ఉంటుంది, ఇదేం కాదు. ఇలానే కాల్చుకొని కూడా తింటాం మేము. ఇప్పుడు ఏదైనా కూర చేద్దామని మొన్న పనస పొట్టు పచ్చడి కూడా పెట్టాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, ఖచ్చితంగా చేసి చూడండి. ఒకవేళ పొట్టు ఊడిపోతే తీసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, తీయపైన పర్వాలేదు. ఇవ్వండి, ఆయిల్ వేస్తున్నాను, వేసాను ఆల్రెడీ, కొంచెం వేస్తున్నాను. పెట్టానండి, 2 ఉన్నాయి చిట్కాలు. మీరు డేట్ వచ్చినప్పుడు మీకు పొత్తి కడుపులో నొప్పి, నడుము నొప్పులు అవి ఉంటే కానీ తడిగుడ్డ వేసుకోండి. ఒక టవల్ తడిపి నీళ్లు గట్టిగా పిండకుండా ఉదర పిండి ఆ తడిగుడ్డ వేసుకొని ఒక 10 నిమిషాలు పడుకుంటే ఆ నొప్పి అనేది తగ్గిపోద్ది, బాగా రిలీఫ్ వస్తుంది. ఖచ్చితంగా చేసి చూడండి, మీరు చేస్తే అప్పుడు తెలుసుద్ది ఏదైనా. మా చుట్టాల అమ్మాయికి వేరే వాళ్ళకి కూడా వేసాను నేను. పచ్చిశనగపప్పు వేస్తున్నా, మినపగుళ్ళు, ఆవాలు, జీలకర్ర వేసాను. 5 నిమిషాలు తగ్గిపోయింది. అమ్మాయి తడిగుడ్డ పడుకోబెడితే బాగా లేచి తిరిగింది. మీరు కూడా అలానే చేయండి, చాలా బాగా పనిచేస్తుంది మీకు కూడా. ఇప్పుడు వేస్తున్నాను పనస గింజలు. ఇప్పుడు పసుపు, సాల్ట్ వేస్తున్నానండి. మళ్ళీ కారంలో వేయాలి కదా, అందుకని తక్కువ వేసాను. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా కొద్దిసేపు వేయనిస్తే చాలు. ఇవన్నీ కారపొడి, జీలకర్ర పొడి వేయించి పట్టేసి పెట్టుకున్నాను డబ్బాకి. ఇదిగోండి పనస గింజల ఫ్రై, చాలా బాగుంది. ఇది కూడా చేశాను ఫస్ట్ టైము. పనస గింజల ఫ్రై చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా చేసుకొని తిని చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి తప్పనిసరిగా. ఎవరు లైక్ చేయట్లేదు, తప్పనిసరిగా చేయాలి, గంట కొట్టాలి. బాయ్.